సీఎంఓ నుంచి వంగవీటి రాధాకు పిలుపు అందింది. ఏపీ సచివాలయానికి వంగవీటి రాధా చేరుకున్నారు. సీఎంఓ వంగవీటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ సచివాలయానికి వంగవీటి రాధా చేరుకున్నారు. సీఎంఓ నుంచి వంగవీటి రాధాకి సంబంధించి సచివాలయానికి రావాలంటూ కూడా పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే సీఎంఓ దగ్గరికి వంగవీటి రాధా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే సీఎంఓ వంగవీటి ఏం చర్చిస్తున్నారు, సీఎంఓ నుంచి వంగవీటి రాధాకి ఫోన్ కాల్ రావడం వెనుక ఆంతర్యం ఏంటి అనేదే ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. మొత్తానికి సీఎంఓ వంగవీటి రాధా ఇద్దరు కూడా, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అలాగే వంగవీటి రాధా ఇద్దరు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సీఎంఓ నుంచి వంగవీటి రాధా పిలుపుతో విజయవాడ వాసులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజధాని ప్రాంత ప్రజలు ముఖ్యంగా వంగవీటి రాధా అనుచరులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎంఓతో అలాగే సీఎంతో భేటీకి సంబంధించి ఏం భేటీ వెనక ఆంతర్యం ఏంటి, ఏ రకంగా పిలుపు వచ్చింది, దేనికోసం పిలుపు వచ్చింది అనే దాని గురించే ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వంగవీటి రాధా గత 2 పర్యాయాలు కూడా ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీని వెనకుండి ఎటువంటి సీటు కూడా ఆశించకుండా ఏ సీటు కూడా పోటీ చేయకుండా వెనక నుంచి నిలుచున్న ప్రతి ఒక్కరికి కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తన సపోర్ట్ ఇచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. గత ఎన్నికల్లో కూడా కూటమి తరపున ఆయన ప్రచారం నిర్వహించడం కూడా మనందరం చూసాం. ఈ క్రమంలో ఆయనకి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేదు ఇంకేదైనా ప్రజల కోసం ప్రజాసేవ కోసం ఆయన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనేదే ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి విషయం. ఈ క్రమంలోనే సీఎంఓ నుంచి వంగవీటి రాధాకు కీలకంగా ఫోన్ కాల్ రావడం, వంగవీటి రాధా సచివాలయానికి చేరుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ భేటీలో ఏం చర్చకు వస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ కంప్లీట్ గా అందిస్తారు. రవిచంద్, ఈ పిలుపు వెనక ఆంతర్యం ఏంటి అంటే రాధా వర్గీయులు ఏం చెప్తున్నారు? సునీల్, వంగవీటి రాధాకి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎంతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఎందుకంటే సాధారణంగా వంగవీటి రాధా తరచుగా రారు, ఆహ్వానం ఉంటేనే ఎక్కడికైనా వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. అదే సందర్భంలో అధినేతకి గౌరవం కూడా ఆయన ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎంఓ నుంచి ఆయనకి కబురు వచ్చింది. ఆ కబురు నేపథ్యంలో ఆయన సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే వంగవీటి రాధాని 2024 ఎన్నికల తర్వాత కీలక బాధ్యతలు అప్పగించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. దానికి సరైన సమయం కోసం కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వంగవీటి రాధా రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా పనిచేశారు. వంగవీటి అభిమానులు మొత్తాన్ని కూడా ఏకం చేశారు. మొత్తం కూడా ఆనాటి వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా వాడవాడలా ప్రచారం చేశారు. ఆ ఫలితాలు కూడా టీడీపీ అనుభవించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా విషయంలో ఏం చేయాలని కూడా పార్టీ భావిస్తుంది. అందువల్లనే తాజాగా ఏదైతే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వైసీపీ నుంచి, ఒకవేళ కనుక ఆ రాజీనామాలను ఇంకా చైర్మన్ ఆమోదించలేదు, రాజీనామాలు కనుక చైర్మన్ ఆమోదిస్తే ఆ ఖాళీ అయ్యే స్థానాల్లో వంగవీటి రాధాకి ఇవ్వాలనే ఆలోచన టీడీపీ హైకమాండ్ ఉన్నట్టు కూడా కొంత సమాచారం వస్తుంది. అదేవిధంగా 2019లో ఆయన ఎన్నికల ముందు పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయమన్నా కూడా తిరస్కరించారు. అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నా కూడా అప్పుడు కూడా తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి వంగవీటి రాధా ఇటు పరిస్థితిలో కూడా ఎమ్మెల్సీ పదవి తీసుకోవడానికి ఒప్పుకుంటారనే సమాచారం వాళ్ళ అనుచరుల నుంచి వస్తుంది. చంద్రబాబు కూడా దానికి సంబంధించి భవిష్యత్తుకు భరోసా కూడా కల్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వంగవీటి రాధాకి ఆరోగ్యం బాగాలేదన్న సమాచారం నేపథ్యంలో నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. చంద్రబాబు కూడా ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎందుకంటే చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా వంగవీటి రాధాని బాగా గౌరవిస్తున్నారు, ఆయన సేవల్ని గుర్తిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హుటాహుటికి ఆయనకి సమాచారం రావడం, ఆయన కూడా హుటాహుటిన బయలుదేరి సీఎంఓ కార్యాలయానికి వచ్చారని చెప్పి రాధా వర్గీయులు అయితే చెప్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, ఇంకేమైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే రాధా అనుచరులు చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలోనే ఆయన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. వేరే ఏదైతే పార్లమెంట్ గానీ వేరే ఆలోచనలు రాధాకి లేవు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే బెటర్ అనే విధంగా కూడా వారు చెప్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా అదే విధమైన ఆలోచన ఉంది. ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి రాజీనామా చేసిన
ఎమ్మెల్సీలు ఖాళీలు అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే చైర్మన్ ఆమోదిస్తారని ఆశాభావం టీడీపీ వ్యక్తం చేస్తుంది. ఆ స్థానాల్లో ఒక స్థానాన్ని రాధాకి ఇస్తారని కూడా ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒకవేళ లేకపోయినప్పటికీ మార్చిలో అయితే 6 ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. అప్పుడు ఆ స్థానాల్లో అయినా రాధాని భర్తీ చేస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైనా రాజకీయ వర్గాల్లో రాధా చంద్రబాబును కలవడం అనేది ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. రాధాకి ఏ కారణంతో చంద్రబాబును కలిశారు, ఎటువంటి హామీలు రాధాకి ఇవ్వబోతున్నారు అనే చర్చ అయితే మార్కెట్ లో జరుగుతూ ఉంది. సునీల్. ఓకే రవిచంద్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.